నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో సైనసైటిస్ తో తలనొప్పి ఎందుకు? అమ్మ ఆహారమే బిడ్డకు ఆరోగ్యం. ఈ పానీయాలతో వేసవి ఇక్కట్లు దూరం. వారికి చిన్నగాటే పెద్ద ఆపద. ఇంకా హెల్త్ టిప్. సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ మూలంగా మొదలయ్యే బాధలు మనిషికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. సైనసైటిస్ తో బాధపడుతున్నప్పుడు ముక్కు రంధ్రాలు రెండూ బిరడపెట్టినట్లుగా బిగుసుకుపోయి ఉంటాయి. సరిగ్గా ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉంటారు. తరచూ జలుబు చేస్తూ ఉంటుంది. ముఖం అంతా ఉబ్బరించినట్లుగా ఉండటంతో పాటు కనుబొమ్మలు రెండూ జివ్వుమని లాగుతూ ఉంటాయి. కొంతమందిలో తరచూ తీవ్రమైన తలనొప్పి అనేది ఒక పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. తలంతా ఒకటే బరువుగా దిమ్ముగా ఉంటుంది. ముఖ్యంగా కళ్ల కింద భాగంలో తీవ్రమైన నొప్పి బాధిస్తూ ఉంటుంది. ఈ రకమైన తలనొప్పిని డాక్టర్లు సైనస్ హెడేక్గా పిలుస్తారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే సైనస్ హెడేక్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. సైనస్ హెడేక్ గురించి తెలుసుకునే ముందు అసలు సైనస్లు అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ మన ముఖంలో కనిపిస్తున్న గాలితో నిండిన మార్గాల్ని సైనస్ గదులని పిలుస్తారు. వీటిలో మ్యూకస్ మెంబ్రేన్ అనే మెత్తటి పొర ఉంటుంది. ఈ మ్యూకస్ మెంబ్రేన్ పలుచని ద్రవ పదార్థాన్ని తయారు చేస్తుంది. ఇవి ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరంలోకి ప్రవేశించిన గాలికి సరైన ఉష్ణోగ్రత, తేమ కల్పించడానికి తోడ్పడుతూ ఉంటాయి. అయితే ముక్కు లోపల ఏవైనా ఇన్ఫెక్షన్లు చేరినప్పుడు, వాతావరణంలోని మార్పుల మూలంగా హానికారక వైరస్లు, బ్యాక్టీరియా సైనస్ గదుల్లోకి చేరినప్పుడు, ప్రమాదాల్లో సైనస్ గదులకు గాయమైనప్పుడు, ఈత కొడుతున్నప్పుడు క్లోరిన్ కలిసిన నీరు ఎక్కువ మొత్తంలో సైనస్ గదుల్ని తాకినప్పుడు సైనస్ పొరలు వాచి అది క్రమంగా సైనసైటిస్కు దారితీసే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు ముక్కు రంధ్రాలు బెగతీసుకుపోవడంతో పాటు తలనొప్పి అనేది ఒక ప్రధానమైన సమస్యగా మారుతూ ఉంటుంది. ప్రత్యేకించి తల వంచినప్పుడు ఈ నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కామన్గా ఉండే మనకి హెడేక్ రీజన్ ఏంటంటే సైనసైటిస్ అండి. అంటే ముక్కు భాగం పక్క భాగంలో ఉన్న పారానేసల్ సైనస్ ఇన్ఫ్లమేషన్. ఇది ఇప్పుడు ఎందుకు కామన్ అయిందంటే మన చుట్టుపక్కల వైరల్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువైనాయి అండి. ఎస్పెషలీ కరోనా తర్వాత కరోనా వైరస్, ఇన్ఫ్లుయెంజా వైరస్, పారా ఇన్ఫ్లుయెంజా ఇట్లా వైరల్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువైపోయినాయి. దానితో పాటు మన ఫిజికల్ యాక్టివిటీ తగ్గటం అనుకోండి, చాలామందిలో ఒబేసిటీ ఎక్కువగా ఉంటాం అనుకోండి. యూజువల్గా ఒబేసిటీ ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే ముక్కులో ఉన్న మ్యూకోజల్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది. అక్కడ బ్లడ్ షుగర్ లెవెల్స్, కీటోటిక్ యాసిడ్స్ ఎక్కువగా ఉండి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తొందరగా గ్రో కావడానికి అవకాశాన్ని కల్పిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా పొల్యూటెంట్స్ నుంచి, వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి, లెస్ ఫిజికల్ యాక్టివిటీ నుంచి, ఒబేసిటీ నుంచి ఇప్పుడు సైనస్ ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతున్నాయి. ఈ సైనస్ ఉన్నోళ్ళలో ఖచ్చితంగా తలనొప్పి ఉంటుంది. ముఖం అంతా నిండుగా ఉన్నట్టు ఉంటుంది. ముఖం మీద నొప్పులు వస్తుంటాయి. అలానే తలనొప్పి వస్తుంటుంది. తల ముందు భాగంలో కావచ్చు, తల పై భాగంలో కావచ్చు, తల వెనక భాగం ఆక్సిపిటల్ రీజన్ అంటాం. ఇక్కడ ఎక్కడైనా కూడా హెడేక్ రావచ్చు. ఎందుకంటే బేసిక్గా సైనస్ అనేవి మనకు ముక్కు పక్క భాగంలో ఉంటాయి, కంటికి మధ్య భాగంలో ఉంటాయి, తల భాగంలో ఉంటాయి. అలానే మనకు తలకి వెనక భాగంలో స్పీనాయిడ్ సైనస్ రీజియన్ అంటాం, ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో ఇన్వాల్వ్ అయిన సైనస్ని బట్టి మనకు ఎక్కువ ఎక్కడ హెడేక్ వస్తుంది, ఎక్కడ ఫేషియల్ పెయిన్స్ వస్తున్నాయో ఉంటుందన్నమాట. సాధారణ ముఖం నొప్పులతో పాటు కనుక తలనొప్పి వచ్చినట్లయితే దానితో పాటు పేషెంట్కి ముక్కులమిటి కారుతున్నా, తుమ్ములు వస్తున్నా, ముక్కు మూసుకుపోతున్నా, దగ్గు ఎక్కువ వస్తున్నా కూడా మనం సైనసైటిస్ని ఎక్కువగా సస్పెక్ట్ చేయాలన్నమాట. సైనస్ తలనొప్పి ముఖ్యంగా ముఖ భాగంలో వస్తుంది. ఉదయం నిద్ర లేవగానే ఎక్కువ నొప్పి ఉండి రోజు గడుస్తున్న కొద్దీ నొప్పి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. తలను అటు ఇటు కదిల్చినా, వంచినా లేదా ఏవైనా బరువులు ఎత్తినా ఈ సైనస్ తలనొప్పి ఉధృతమవుతుంది. అట్లాగే ఒక వెచ్చటి ప్రదేశం నుంచి శీతల ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు కూడా ఈ సైనస్ తలనొప్పి ఎక్కువ అవుతుంది. కొన్ని సమయాలలో పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ముక్కులో ద్రవం కారుతూ ఉంటుంది. ఇది ఒక రకంగా అత్యవసర పరిస్థితి. ఇలాంటప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మైగ్రేన్ తలనొప్పి, ఒత్తిడి మూలంగా వచ్చే తలనొప్పి లక్షణాలు కూడా ఒకేలా ఉంటాయి. ఇలాంటప్పుడు తలనొప్పి అనేది సైనసైటిస్ మూలంగా వస్తోందా, టెన్షన్ వల్ల వస్తోందా, అది మైగ్రేన్ తలనొప్పి అన్నది తగిన పరీక్షల సాయంతో ఖచ్చితంగా నిర్ధారించుకొని ఆపై చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
సాధారణంగా ఏంటంటే సైనసైటిస్, ఈ ఫేషియల్ పెయిన్స్, హెడేక్ ఉన్న వాళ్ళలో మనం నేసల్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కును పరీక్ష చేసుకోవాలి. పాలిప్స్ ఏమైనా ఉన్నాయా, ఎలర్జిక్ మ్యూసిన్ లాంటిది ఏమైనా ఉందనేది చెక్ చేసుకోవాలి. అలానే అనటామికల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. దాని తర్వాత సిటీ స్కాన్ చేసుకొని సిటీ స్కాన్లో ఏ సైనస్ ఇన్వాల్వ్ అయింది, ఎంత మోతాదులో ఇన్వాల్వ్ అయింది అనేది తెలుసుకోవాలి. ఒక్కోసారి సిటీ స్కాన్లో కనుక మనకు హైపర్ డెన్స్ ఏరియాస్ అంటాం, ఫంగల్ ఇన్ఫెక్షన్ సస్పిషన్ ఉంటుంది, ఉంటే కనుక ఇమ్మీడియట్గా మనం దాన్ని సర్జరీ చేసుకోవాలన్నమాట. చాలామందిలో వచ్చే అపోహ ఏంటంటే సైనస్కి ట్రీట్మెంట్ లేదండి, సైనస్ సర్జరీ చేసుకున్నా మందులు ఆడుకున్నా మళ్ళీ మళ్ళీ వస్తుంది అంటారు. కానీ ఫస్ట్ ముందు మనకున్న ప్రాబ్లం తగ్గించుకోవటం ఇంపార్టెంట్ అండి. లేనట్లయితే దాని నుంచి ఫర్దర్ కాంప్లికేషను, లాంగ్ టర్మ్ సీక్వెన్సెస్ అనేవి వస్తాయన్నమాట. చాలామందిలో కనుక మంచిగా ఆ ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత ప్రికాషన్స్ తీసుకుంటే, అంటే రెగ్యులర్ వ్యాక్సినేషన్ అనుకోండి, ముక్కుని జలనేతి విధానం ద్వారా శుభ్రం చేసుకోవటం అనుకోండి, ఎలర్జెన్స్ని అవాయిడ్ చేసుకోవటం అనుకోండి, ఒకవేళ ఎలర్జీ ఎక్కువ ఉంటే ఇమ్యూనోథెరపీ ద్వారా ఎలర్జీని డీసెన్సిటైజ్ చేసుకోవటం అనుకోండి. ఇట్లా మనం ప్రివెంటివ్ మెజర్స్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఎలర్జెన్స్ డిపాజిట్ కాకుండా, అలానే మన బాడీ ఇమ్యూనిటీని రోజు రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీతో ఇంప్రూవ్ చేసుకుంటా, అలానే కొద్దిగా స్టీమ్ ఇనలేషన్ పట్టుకున్నట్లయితే మనకు ముక్కులో కూడా సెక్రీషన్స్ డిపాజిట్ కావు, ఎప్పటికప్పుడే ఎలర్జెన్స్ని తీసేస్తాయి అన్నమాట. సో మనం ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే యూజువల్గా మనకి మళ్ళీ సైనస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. వచ్చినా కూడా ఇమ్మీడియట్గా మనం తీసుకునే ప్రికాషన్లో ఎర్లీగానే తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సైనస్ ట్రీట్మెంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీ ప్రాబ్లంను బట్టి ట్రీట్మెంట్ తీసుకొని దాని తర్వాత మనం జాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే ఆ సైనస్ ప్రాబ్లం మళ్ళీ రాకుండా ఉంటుంది. ఈ సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మెయిన్గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే, వీలైనంతోటికి వీళ్ళు దుమ్ము ధూళికి వెళ్లకుండా చూసుకోవాలి. ఇంట్లో మనం యాక్టివ్గా ఉండే ప్రదేశాన్ని, వస్తువులు ఒక చోట ఎక్కువ రోజులు ఎక్యుములేట్ కాకుండా చూసుకోవాలి. ఎక్యుములేట్ అయినట్లయితే అక్కడ ఫంగల్ మెటీరియల్ చేరి మళ్ళీ మనకి సైనస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే స్ట్రాంగ్ స్మెల్స్, ఎస్పెషల్లీ ఈ మధ్యలో ఏంటంటే ఇంటి దగ్గర పెయింట్ వేసేటప్పుడు, మన ఇంట్లో కావచ్చు చుట్టుపక్కల, ఆ పెయింట్ వేసేటప్పుడు దగ్గరికి వెళ్ళిపోయి ఆ తర్వాత ప్రాబ్లమ్ సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ పెయింట్లో ఉండే కెమికల్స్ ముక్కులో డిపాజిట్ అయిపోయి ముక్కు మూసుకుపోవటం, తుమ్ములు రావటం, దగ్గు రావటం జరుగుతూ ఉందన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళొద్దు. వెళ్ళినట్లయితే బై ఛాన్స్ ఇమీడియట్గా ముక్కుని జలనేతి విధానం ద్వారా శుభ్రం చేసుకోండి. ఇమీడియట్గా కనుక మనం నేసల్ ముక్కుకి యాంటీ అలర్జెన్స్, డీకంజెస్టెంట్ డ్రాప్స్ వాడినట్లయితే అవి ఎమ్మటే క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో ఒకవేళ సిటీ స్కాన్లో కనుక ఫంగల్ ఇన్ఫెక్షన్, సిటీ స్కాన్లో ఏదైనా ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉన్నా దాన్ని మనం సింపుల్ సర్జరీ, ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ద్వారా క్లియర్ చేసుకున్నట్లయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలానే ఇయర్లీ ఇన్ఫ్లుయెంజా వైరల్ వ్యాక్సిన్ చేయించుకోండి. అప్పుడప్పుడు ఆస్తమా ఉన్నోళ్ళు 2 years 3 yearsలో దాంతోపాటు ఫ్లూ షాట్తో పాటు న్యూమోవాక్ వ్యాక్సిన్స్ కూడా వేయించుకోండి. సైనస్ ప్రాబ్లంకి ఏమి చేయలేమని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. దానికి అవసరమైన ట్రీట్మెంట్ కనుక మనం పూర్తిగా తీసుకొని తర్వాత రాకుండా ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే యూజువల్గా ఈ సైనసైటిస్ నుంచి మనం పూర్తిగా నయం కాగలుగుతాం. సైనసైటిస్ మూలంగా తలనొప్పి బాధిస్తున్నప్పుడు డాక్టర్ సలహా మేరకు కొంతకాలం పాటు నేసల్ స్ప్రేలు, యాంటీ హిస్టమిన్ మాత్రల్ని వాడితే సైనస్ హెడేక్ తగ్గే అవకాశం ఉంది. సైనస్ హెడేక్ బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు కొన్ని రోజుల పాటు యాంటీబయాటిక్స్ కోర్సు కూడా వాడాల్సి ఉంటుంది. సైనస్ తలనొప్పి బాధిస్తున్నప్పుడు హ్యూమిడిఫైయర్ అనే పరికరంతో కొద్దిగా తేమ ఉన్న గాలిని పీలిస్తే మంచి ఉపశమనం దొరుకుతుంది. ఇక సైనసైటిస్ మరీ ముదిరిపోకుండా చూసుకునేందుకు ముక్కును తరచూ గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఎలర్జీకి సంబంధించిన దుమ్ము ధూళికి దూరంగా ఉండాలి. తరచూ వేడి నీటి ఆవిరిని పట్టుకోవటాన్ని అలవాటు చేసుకోవాలి. చల్లగాలికి, చల్లటి పుల్లటి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు సైనసైటిస్తో పాటు సైనస్ తలనొప్పి నుంచి కూడా మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. హెల్త్ న్యూస్ మీకోసం. గర్భిణీగా ఉండగా తల్లులు పోషకాహారం తీసుకుంటే పుట్టే పిల్లలు బలంగా సరైన బరువుతో పుడతారన్నది తెలిసిందే. అయితే అమ్మ తీసుకునే పోషకాహారం బిడ్డ బరువును మాత్రమే కాదు, ఆ బిడ్డ భవిష్యత్తులో ఎదుర్కొనే మానసిక అనారోగ్యాలని నిర్ణయిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా గర్భిణీలు తీసుకునే ఆహారానికి ఆటిజం, ఏడీహెచ్డీగా పిలుచుకునే అటెన్షన్ డెఫిషియట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ వంటి సమస్యలకు బలమైన సంబంధం ఉందని డెన్మార్క్లోని కోపన్ హెగన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు. పరిశోధనలో భాగంగా 60,000 మంది తల్లులు, పిల్లలపైన అధ్యయనం నిర్వహించారు.
సాధారణంగా గర్భంతో ఉన్నప్పుడు తల్లులు తీసుకోవాల్సిన కాయగూరలు, ఆకుకూరలు, చేపలు, గుడ్లకి బదులుగా కొవ్వు ఎక్కువగా ఉండే, బాగా శుద్ధి చేసిన, రిఫైన్డ్ ప్రాసెస్డ్ ఆహారాలను అధికంగా తీసుకున్న తల్లులకు పుట్టిన పిల్లల్లో ఆటిజం, ADHD సమస్యల్ని ఎక్కువగా గమనించారు. ముఖ్యంగా తొలి 3 నెలల్లో తల్లులు తీసుకునే ఆహారం పిల్లల్లో మెదడుకు సంబంధించిన సమస్యలకు కారణమవుతోందని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో గర్భంతో ఉన్నప్పుడు ముఖ్యంగా తొలి 3 నెలల కాలంలో ఆహారం విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతో పాటు అన్ని పోషక విలువలు లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే తల్లి బిడ్డల ఆరోగ్యం చక్కగా ఉంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు. చల్లటి కూల్ డ్రింకులు మనకు తెలుసు. పండ్ల రసాలను మనం తరచుగా తాగుతూ ఉంటాం. కానీ షర్బతుల గురించి మనలో చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. పంచదారను పాకం పట్టి అందులోకి కాస్త సిట్రిక్ యాసిడ్ వేసి తయారు చేసే షర్బతులు వేసవి తాపాన్ని ఇట్టే తగ్గిస్తాయి. రకరకాల షర్బతులను ఎలా తయారు చేసుకోవాలో, షర్బతులతో మనకు లభించే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండలు మండిపోయే వేసవిలో నీళ్లు ఎంతగా తాగుతున్నా ఓ పట్టాన మన దప్పిక తీరదు. బాటిళ్ల కొద్దీ చల్లటి నీళ్లు తాగుతున్నా దప్పిక నుంచి మనకు ఉపశమనం దొరకదు. పదే పదే చల్లటి కూల్ డ్రింకులు తాగే వారి పరిస్థితి కూడా అంతే. ఇలా కూల్ డ్రింక్ తాగి కూర్చున్నారో లేదో అలా మళ్లీ దాహం వేస్తూ ఉంటుంది. కొంతలో కొంత పళ్ల రసాలే ఈ వేసవిలో కాస్త మేలనిపిస్తుంటాయి. అయితే పళ్ల రసాల కంటే కూడా ఎండాకాలంలో షర్బతులను తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. రకరకాల వనమూలికల్ని నీటిలో ఉడికించి ఆపై చక్కెర పాకంతో రంగరించి తయారు చేసే షర్బతులు వేసవిలో మనకు చలవదనాన్ని అందించడంతో పాటు డీహైడ్రేషన్, వడదెబ్బ వంటి ఇక్కట్లను దూరంగా ఉంచుతాయి. షర్బత్ అంటే తియ్యటి పదార్థంతో తయారు చేసిన శీతల పానీయం అని చెప్పుకోవచ్చు. రకరకాలైన వనమూలికలు, ద్రవ్యాలతోటి తయారు చేసుకున్న షర్బత్లను ఏడాది పొడవునా నిల్వ ఉంచుకుని వాడుకోవచ్చు. వేసవిలో మనం ముఖ్యంగా 5-6 రకాల షర్బత్లను తయారు చేసుకుని వాడుకోవచ్చు. అలాంటి వాటిలో తాటి ముంజల షర్బత్తును ముందుగా చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో పుష్కలంగా దొరికే తాటి ముంజల్ని గుజ్జుగా చేసి 1 కప్పు పాలు, కొంచెం పంచదార పాకం కలుపుకొని నిత్యం తాగుతుంటే వేసవి హాయిగా గడిచిపోతుంది. వేడి, ఉక్కపోతల నుంచి ఉపశమనం దొరకడంతో పాటు మూత్రనాళ ఇన్ఫెక్షన్ల వంటివి బాధించకుండా ఉంటాయి. అలాగే పుదీనాతో తయారు చేసుకునే షర్బత్ ఆరోగ్యానికి చాలా మంచిది, చలవ చేస్తుంది. ఒంట్లో వేడిని, అజీర్తి, గ్యాస్, గొంతు నొప్పి వంటి సమస్యల్ని బాగా తగ్గిస్తుంది. వేసవిలో పెద్దలకు, పిల్లలకు నిత్యం పుదీనా షర్బత్తును అందిస్తుంటే వారి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అలాగే ఈ సీజన్లో బాగా దొరికే మామిడికాయల్ని కూడా మనం షర్బత్గా చేసుకుని వాడుకుంటే మంచిది. మామిడితో తయారు చేసిన షర్బత్ మనకు విటమిన్ సి, బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ వంటి కీలకమైన పోషకాలని అందిస్తుంది. సుగంధి పాలుగా పిలుచుకునే నన్నారి షర్బత్ ఎండాకాలంలో మనకు దప్పిక నుంచి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. వడదెబ్బ, డీహైడ్రేషన్, తలతిప్పుడు వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా షుగర్తో బాధపడే వాళ్లకు నన్నారి షర్బత్ ఈ వేసవిలో చాలా మంచిది. మనకేదైనా గాయమైనప్పుడు రక్తస్రావం జరుగుతుంది. ఆపై కొద్దిసేపటికి రక్తం గడ్డగట్టుకుపోతుంది. గాయం మరీ పెద్దగా ఉన్నప్పుడు రక్తం గడ్డకట్టడానికి కొంత ఎక్కువ సమయం పట్టొచ్చు. ఇది చాలా సాధారణమైన విషయం. అయితే హీమోఫీలియా జబ్బు ఉన్నప్పుడు మాత్రం చిన్న ఘాటైనా, పెద్ద గాయమైనా రక్తం గడ్డకట్టకుండా అలా కారిపోతూనే ఉంటుంది. చివరికి ప్రాణాలే ప్రమాదంలో పడుతుంటాయి. అసలు ఏమిటి హీమోఫీలియా జబ్బు? రక్తం ఎంతకీ గడ్డకట్టని అరుదైన హీమోఫీలియా జబ్బు గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హీమోఫీలియా అంటే ఏంటి? హీమోఫీలియా అన్నది ఒక రక్తస్రావానికి సంబంధించిన ప్రాబ్లం అండి. మన బాడీలో బ్లడ్ క్లాట్ అయ్యేదానికి ఉపయోగపడడానికి ప్లేట్లెట్స్, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ హెల్ప్ చేస్తాయి. ప్లేట్లెట్స్లో డిఫెక్ట్ ఉన్నా, క్లాటింగ్ ఫ్యాక్టర్స్లో డిఫెక్ట్ ఉన్నా మనకి స్పాంటేనియస్గా బ్లీడింగ్ అనేది జరగడం జరుగుతుంది. దెబ్బ తగిలినప్పుడు అధికంగా రక్తస్రావం జరగడం కానీ, లేదు కొన్నిసార్లు దెబ్బ తగలకపోయినా కూడా స్పాంటేనియస్గా బ్లీడింగ్ స్పాట్స్ కానీ కనబడము, ఆర్ ఇంటర్నల్ ఆర్గాన్స్లో కొన్నిసార్లు జాయింట్స్లో, మజిల్స్లో బ్లీడింగ్ అవడం కానీ జరుగుతుంది. ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్లో డిఫెక్ట్ అనేది 1 to 13 ఫ్యాక్టర్స్ ఉంటాయి బాడీలో. ఎస్పెషల్లీ కామన్గా చూసేది ఫ్యాక్టర్ 8. దీన్నే హీమోఫీలియా అంటారు. హీమోఫీలియా ఏ అంటే ఫ్యాక్టర్ 8కి సంబంధించిన ప్రాబ్లం, హీమోఫీలియా బి అంటే ఫ్యాక్టర్ 9కి సంబంధించిన ప్రాబ్లం. ఏ ఈజ్ మోర్ కామన్ దాన్ బి. హీమోఫీలియా ఎందుకు వస్తుంది? ముప్పు ఎవరికి ఎక్కువ? ఇది బేసిక్గా జెనెటిక్ ప్రాబ్లం అండి. ఇన్హెరిటెడ్, వంశపారంపర్యంగా వస్తుంది. ఎక్స్ క్రోమోజోమ్ ద్వారా ఇది సంక్రమిస్తుంది. మెయిన్గా అబ్బాయిలకు వస్తుంది. సో అమ్మాయిలు జనరల్గా క్యారియర్సే ఉంటారు. అమ్మాయిల్లో సిమ్టమ్స్ అనేవి కనపడవు. హీమోఫీలియాను ఎలా అనుమానించాలి?
చిన్నప్పుడే కొన్నిసార్లు క్రాలింగ్ చేసే వయసులోనే సివియర్ హిమోఫిలియా కేసెస్లో వాళ్ళకి బ్రూజెస్ లాగా అంటే బ్లడ్ క్లాట్స్ లాగా లెగ్స్ మీద హ్యాండ్స్ మీద కనబడము క్రాలింగ్ వయసులో, ఆరు కొన్నిసార్లు నడుస్తున్నప్పుడు వాళ్ళు దెబ్బలు తగిలించుకొని దెబ్బ తగిలిన ఏరియాలో బ్రూజెస్ అవ్వడం, కొన్నిసార్లు ఇంకా కొద్దిగా టాడ్లర్ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి జాయింట్స్లో బ్లీడింగ్ అవ్వడము, మజిల్స్లో బ్లీడింగ్ అవ్వడము అనేది జరుగుతుంది. సో బ్లీడింగ్ అయ్యింది ఎలా తెలుసుకుంటారు అంటే జనరల్గా ఆ ఏరియాలో వాపు ఉంటుంది, నొప్పి ఉంటుంది, పేరెంట్స్ ముట్టుకున్నప్పుడు అది వామ్గా ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ప్రాబ్లం ఉందని. సో మెజారిటీ నీలో స్వెల్లింగ్ వచ్చింది అని ప్రజెంట్ అవుతారు. కొంతమంది క్రాల్ చేస్తున్నప్పుడు బ్లూ స్పాట్స్ లాగా బ్రూజెస్ లాగా వచ్చాయని ప్రజెంట్ అవుతారు. హీమోఫీలియా ఎందుకు ప్రమాదకరం? హీమోఫీలియా అనేది రకరకాల బ్లీడింగ్స్ అనేవి చూస్తూ ఉంటామండి. ఐసీ బ్లీడ్ అంటే బ్రెయిన్లో ఇంట్రాక్రేనియల్ బ్లీడింగ్ అయినప్పుడు అది లైఫ్ థ్రెటనింగ్ అనమాట. సో దాన్ని ఇమీడియట్గా ట్రీట్ చేయాలి. మోస్ట్ అన్ని బ్లీడ్స్ని ట్రీట్ చేయాలి. కాకపోతే ఐసీ బ్లీడ్ అనేది సీరియస్ బ్లీడ్ కాబట్టి ఇమ్మీడియట్లీ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, అదర్వైజ్ అది లైఫ్ థ్రెటనింగ్ బ్లీడ్ అనమాట. హీమోఫీలియాను ఎలా నిర్ధారిస్తారు? సో టైప్ ఆఫ్ బ్లీడింగ్ని బట్టి, సో ఎర్లీ ఏజ్లో రిపీటెడ్ ఎపిసోడ్స్, ట్రివియల్ ట్రామా అంటే చాలా చిన్న ఇంజరీ ద్వారా పెద్ద బ్లీడింగ్, ఎక్కువగా బ్లీడింగ్ అనేది చూస్తూ ఉంటాము. సో ఇలాంటి అండ్ ఫ్యామిలీ హిస్టరీ, ఇలాగా 4-5 క్లూస్ ద్వారా వీళ్ళకి మోస్ట్ లైక్లీ ఇన్హెరిటెడ్ ప్రాబ్లం ఉందని మాకు తెలుస్తుంది. నెక్స్ట్ స్టెప్, ఈ ఇన్హెరిటెడ్ ప్రాబ్లంలో ఇది ప్లేట్లెట్కి సంబంధించిన క్లాటింగ్కి సంబంధించి అని చూస్తాము. ఆ క్లాటింగ్కి సంబంధించి అయితే నేచర్ ఆఫ్ బ్లీడ్ డిఫరెంట్ ఉంటుంది. డీప్ బ్లీడ్స్ అనమాట, అంటే జాయింట్ బ్లీడ్స్, మజిల్ బ్లీడ్స్ ఇలాగా. దెన్ క్లాటింగ్ డిజార్డర్ అని సస్పెక్ట్ చేసి క్లాటింగ్ డిజార్డర్ వైపు టెస్టులు చేస్తాం. పీటీ, ఏపీటీటీ అనే టెస్ట్ చేస్తే దాంట్లో ఏపీటీటీ అనేది ఎలివేటెడ్ ఉంటుంది. ఏపీటీటీ ఎలివేటెడ్ ఉన్నప్పుడు దెన్ ఫర్దర్ మనం మిక్సింగ్ స్టడీస్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఫ్యాక్టర్ అసే కూడా చేసుకోవచ్చు. మిక్సింగ్ స్టడీస్ ద్వారా ఏ ఫ్యాక్టర్ అనేది మనము అసెస్ చేయాలి అన్న క్లూ దొరుకుతుంది. సో నేచర్ ఆఫ్ బ్లీడ్స్, పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాక్టర్, దాన్ని బట్టి మనకి సివియర్, మోడరేట్, మైల్డ్ అనేది డిసైడ్ చేస్తాం. హీమోఫీలియాకు చికిత్స ఎలా ఉంటుంది? ఒక్కసారి కూడా బ్లీడ్ అవ్వకుండా మనం ముందు జాగ్రత్తగా గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎన్ష్యూర్ చేయడానికి స్టార్ట్ చేసేదే ప్రైమరీ ప్రొఫైలాక్సిస్ అంటారు. దాని ద్వారా ఈవెన్ బిఫోర్ దే బ్లీడ్ ఇన్ టు ద జాయింట్ మనము మైల్డ్ బ్రూజెస్ ద్వారా డయాగ్నోజ్ అయ్యి సివియర్ హిమోఫీలియా అని బయటపడినప్పుడు జాయింట్లో బ్లీడ్ అవ్వకముందే స్టార్ట్ చేసే ప్రొఫైలాక్సిస్ని ప్రైమరీ ప్రొఫైలాక్సిస్ అంటారు. అలాంటి కేసెస్లో మనం రెగ్యులర్గా ఫ్యాక్టర్ ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళకి బ్లీడింగ్ ఎపిసోడ్స్ అనేవి సివియర్గా రాకుండా వాళ్ళని గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్లో ముందుకు తీసుకెళ్ళొచ్చు. అలా కాకుండా ఆన్ డిమాండ్ థెరపీ. ఆన్ డిమాండ్ థెరపీ అంటే వాళ్ళు బ్లీడ్ అయినప్పుడు మనం ఫ్యాక్టర్ ఇవ్వడం. మెనీ టైమ్స్ మనకి ఇండియన్ సినారియోలో ప్రొఫైలాక్సిస్ ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి ఆన్ డిమాండ్ థెరపీ అనేది జరుగుతూ ఉంటుంది. న్యూవర్ డ్రగ్స్ అనేవి చాలా మంచిగా పనిచేస్తున్నాయి హిమోఫీలియాలో, అండ్ అవి ఎక్స్పెన్సివ్. బట్ నవే డేస్ ఆ మెడికేషన్స్ కూడా త్రూ గవర్నమెంట్ సపోర్ట్, కొన్నిసార్లు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా కొంతమందిని ఎన్రోల్ చేసుకొని వాళ్ళని ప్రొఫైలాక్సిస్ మీద పెట్టి వాళ్ళకి రిపీటెడ్ బ్లీడ్స్ అవ్వకుండా గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది జరుగుతూ ఉంది. సో కొంతమందికి ఇన్హిబిటాస్ అనేది ఫామ్ అవుతాయి. రిపీటెడ్గా మనము బ్లీడ్స్ అవ్వడం ద్వారా, ఫ్యాక్టరీ ఇవ్వడం ద్వారా బాడీకి రెసిస్టెన్స్ వచ్చి యాంటీబాడీస్ ఫామ్ అయ్యి ఇన్హిబిటాస్ అంటారు వాటిని. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనము ప్రొఫైలాక్సిస్గా ఈ మెడికేషన్, న్యూవర్ థెరపీస్, అడ్వాన్స్ మెడికేషన్స్ లైక్ ఎమిసిజుమాబ్ అండ్ ఆల్ వెరీ యూస్ఫుల్ అండి. హీమోఫీలియా పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్గా వీళ్ళకి దెబ్బలు తగలకుండా చూసుకోవాలి. వీళ్ళకు హెడ్ ఇంజురీస్ అవ్వకుండా, వేరే మేజర్ ఇంజురీస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇంజురీ ప్రివెన్షన్ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ వచ్చేసి మనకు కొద్దిగా పెద్దవాళ్ళు అంటే కనుక వాళ్ళు హ్యాండిల్ చేసే మెటీరియల్ కూడా షార్ప్ మెటీరియల్ హ్యాండిల్ చేయకూడదు. ఇంకా పెద్దవాళ్ళు అడల్ట్స్లో కూడా హిమోఫీలియాక్స్ వెన్ దే గ్రో ఇన్ టు అడల్ట్స్, పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళకి ఆక్యుపేషన్స్ అనేవి ఇలాంటి షార్ప్ ఆబ్జెక్ట్స్తో ఉండే ఆక్యుపేషన్స్ని అవాయిడ్ చేయడానికి సజెషన్స్ ఇస్తూ ఉంటాము. సో అండ్ వీళ్ళలో కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తూ ఉంటాము. కాంటాక్ట్ స్పోర్ట్స్ ఆడకూడదు. సో కాంటాక్ట్ స్పోర్ట్స్ కాకుండా వేరే ఫిజికల్ ఫిట్నెస్ కోసం అదర్ స్పోర్ట్స్ ఉంటాయి. సో అలాంటి స్పోర్ట్స్ దే కెన్ అడాప్ట్, ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ లాంటివి. సో దే ఆర్ క్వైట్ గుడ్ ఫర్ దెమ్. సో ఇలాంటి స్పోర్ట్స్ ద్వారా వాళ్ళకి జాయింట్ హెల్త్ ఎన్ష్యూర్ అవుతుంది, ఇంజురీస్ ఉండవు. హీమోఫీలియాపై మనకు ఎలాంటి అవగాహన అవసరం?
పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయడము, పేషెంట్స్ని ఎడ్యుకేట్ చేయడము, దాని ద్వారా హోమ్ థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. హోమ్ థెరపీలో మనం ఇంట్లోనే ఫ్యాక్టరీ ఇంజెక్షన్ ఇవ్వచ్చు. ఫస్ట్ వాళ్ళకి ఫ్లెబాటమీ అంటే ఎలాగా క్యాన్యులా అనేది పెట్టాలి, యూజువల్గా స్కాల్ప్ వెయిన్ అనేది మనము ఎలాగ ఇన్సర్ట్ చేయాలి, ఫ్యాక్టరీ ఎలాగ ఇవ్వాలి, గుడ్ క్యాన్యులా అనేది ఎలాగ పెట్టాలి, బ్యాక్ ఫ్లో వస్తుందా లేదా చూసుకొని ఆ తర్వాతనే ఫ్యాక్టర్ కరెక్ట్గా రీకన్స్టిట్యూట్ చేసుకొని, ముందే రీకన్స్టిట్యూట్ చేసి పెట్టిన ఫ్యాక్టర్ని కరెక్ట్ డోస్ క్యాలిక్యులేట్ చేసుకొని దాని ద్వారా వాళ్ళు ఇంజెక్ట్ చేసుకునేటట్టు వాళ్ళకు ఒక చార్ట్ ప్రిపేర్ చేసి మనం యూజువల్గా హోమ్ ప్రోగ్రామ్ అనేది చేసినప్పుడు పేరెంట్ని ఎడ్యుకేట్ చేయడమే కాదు, నేచర్ ఆఫ్ బ్లీడ్ని బట్టి ఎంత ఫ్యాక్టర్ ఇవ్వాలి, ప్రొఫలాక్సిస్ అయితే ఎంత ఫ్యాక్టర్ ఇవ్వాలి, ఎలాగా మనము ఐవి లైన్ సెక్యూర్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ నేర్పించి పంపిస్తాం హోమ్ మేనేజ్మెంట్. ఇట్ ఆల్ డిపెండ్స్, మనకు పేషెంట్ తరపున కూడా డ్రైవ్ ఉండాలి నేర్చుకోవడానికి. ఎందుకంటే వాళ్ళకి దీని ద్వారా మనం వర్క్ అబ్సెంటిజం తగ్గించవచ్చు, స్కూల్ అబ్సెంటిజం తగ్గించవచ్చు. హీమోఫీలియా జబ్బుతో బాధపడుతున్నప్పుడు అనుకోని గాయాలే ఆపదను తెచ్చిపెడుతూ ఉంటాయి. హీమోఫీలియా ఉందని తెలిసినప్పుడు పిల్లల్ని గాజు బొమ్మల్లా చూసుకోవాలి. వారికి దెబ్బలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గాయాలై రక్తస్రావం జరుగుతున్నప్పుడు అత్యవసరంగా వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలి. చిన్న చిట్కా మీకోసం. వేసవిలో స్నానం చేసే నీటిలో కాసిన్ని మల్లెపూలు లేదా గులాబీలను వేసుకుని స్నానం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. ఎండల వల్ల వచ్చే బడలిక ఇట్టే తగ్గుతుంది. శరీరం తేలికగా ఉంటుంది.